బల్క్ ఆర్డర్ అయితే మనకి వచ్చింది. సెట్ వైస్‌లో తీసుకున్నారు మన దగ్గర కస్టమర్స్. సో, ఇవి ఎలా సెండ్ చేస్తున్నాను అండ్ మీరు బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత అమౌంట్‌కి స్టార్ట్ చేయాలి? అండ్ ఇవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. వెల్కమ్ టు మీనా కలెక్షన్స్. దిస్ ఇస్ మీనా. సో, లాస్ట్ టైం ₹280 ఫ్రీ షిప్పింగ్ అని వీడియో పెట్టాను కదా! ఆ వీడియో నుంచి మనకైతే బల్క్ ఆర్డర్ వచ్చింది. ఒక సెట్ మొత్తం పర్చేజ్ చేశారు. 8 శారీస్ వచ్చాయి. ఇలా అయితే నేను కవర్ చేసి నీట్‌గా ప్యాక్ చేసి సెండ్ చేస్తున్నాను. సో, చాలా వరకు 5,000తో, 8,000తో, 10,000తో, 3,000తో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు బిజినెస్ మన దగ్గర. సో, అవి గాని రివ్యూలో పెడతాను, వాచ్ చేయండి. సో, ఇలా మనకి కొరియర్స్ రిసీవ్ అయ్యి బల్క్ ఆర్డర్స్ రిసీవ్ అయిన వాళ్ళ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఏమంటున్నారంటే, ఒక కస్టమర్ ఒక శారీ తీసుకుంటే రిమైనింగ్ కస్టమర్స్ అందరూ అవే అడుగుతున్నారని నన్ను అడిగారు. సో, ఇదే అండి నేను నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకునే లోపలే నాకు ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. సో, మోస్ట్లీ విలేజ్ అయినా, సిటీ అయినా, ఎక్కడైనా, ఇంట్లో అయినా, షాప్‌లో అయినా లేడీస్ కలిసి వెళ్తారు పర్చేజ్ చేయనీకి. సో, ఏంటి అంటే ఒక కస్టమర్ ఒక శారీ తీసుకుంటే రిమైనింగ్ అందరూ గానీ అదే తీసుకోవాలని అంటారు. సో, మోస్ట్లీ ఇక్కడ నాకు అదే జరుగుతుంది. సో, ఇలాంటప్పుడు మీ దగ్గర ఉండాలి. సో, ఉండాలి అంటే మీరు సెట్ తీసుకోవాలి. అట్లీస్ట్ సెట్ కాకపోయినా 5 శారీస్ అయినా తీసుకోవాలి. సో, దానివల్ల ఏంటి అంటే ఒక సింగిల్ కస్టమర్ ఒక శారీ తీసుకుంటే రిమైనింగ్ ఉన్న వాళ్ళు కానీ అవి తీసుకుంటారు. అదే కాకుండా మీ దగ్గర ఒక ప్యాటర్న్‌లో కలర్స్ ఉంటాయి. సో, మీకు సెట్ సేల్స్ అవుతుంది. ఒక మార్జిన్, ఒక ప్రాఫిట్ తీసుకోవచ్చు. మీకు నీట్‌గా ఉంటుంది బిజినెస్ చేసుకోనికి. శాంపుల్ కోసం 10,000, 8,000, 5,000, 3,000 అని చెప్తున్నాను. అది సక్సెస్ అయిన వాళ్ళకి ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ ఉంటది. సెట్‌కి అట్లీస్ట్ 8 కాకపోయినా 4 తీసుకోండి. 2 కస్టమర్స్‌కి డివైడ్ చేసి ఇస్తాను. సో, దీనివల్ల ఏంటి అంటే కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. మీకు సేల్స్ అవుతుంది. వాళ్ళకి కలెక్షన్ రీజనబుల్ బాగున్నాయి శారీస్ అంటే బయటికి వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు. ప్రైస్ బాగుంది, రీజనబుల్‌గా ఇస్తున్నారని. సో, ఇలా మీకు పబ్లిసిటీ అనేది మంచిగా అవుతుంది. మీ దగ్గరికి కొత్త కస్టమర్స్ వస్తారు. అండ్ కొంచెం తక్కువ మార్జిన్ తీసుకోండి. ఇంకా చాలా వరకు థింక్ చేసే వాళ్ళు ఉంటారు. ఇవి సక్సెస్ అవుతదా లేదా అని. చిన్న అమౌంటే కదా మిమ్మల్ని పెట్టమనేది. ఒక చిన్న అమౌంట్ పెట్టుకొని ట్రై చేయండి. ఇక్కడే నా దగ్గరే కాదు, ఎక్కడి నుంచైనా మీరు పర్చేజ్ చేయండి. ట్రై చేయండి. ఒకవేళ సక్సెస్ అవుతే అవుతారు. లేదంటే ఎన్ని శారీస్ వస్తాయి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఉంచుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, వన్స్ ట్రై చేయండి. చిన్న అమౌంట్‌తో సక్సెస్ అయితే నెక్స్ట్ టైం ఎక్కువ అమౌంట్‌తో ట్రై చేయండి బిజినెస్ అనేది. బిజినెస్ ఎప్పుడైనా ఫెస్టివల్ టైమ్స్‌లో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నవంబర్‌లో మీరు ప్లాన్ చేసుకోండి. నవంబర్ 20 లోపల స్టాక్ తీసుకొచ్చుకోండి. 20 నుంచి మీరు కొంచెం కస్టమర్స్ మీ దగ్గరికి అలవాటు అవుతారు. ఫస్ట్ జార్జెట్ కలెక్షన్ తీసుకొచ్చుకోండి. డిసెంబర్ అండ్ జనవరిలో మనకి ఫెస్టివల్స్ ఉంటాయి. క్రిస్మస్ ఉంటుంది, మనకి న్యూ ఇయర్ ఉంటుంది, సంక్రాంతి ఫెస్టివల్ ఉంటుంది. సో, ఈ టైంలో మీరు మంచిగా సేల్ చేసుకొని మీ దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉన్నప్పుడు మీ బిజినెస్ అనేది 1 బై 1 ఒక కస్టమర్ నుంచి ఇంకొక కస్టమర్ వరకు వెళ్ళినప్పుడు క్వాలిటీ బాగుండి రీజనబుల్ ప్రైస్‌కి ఇస్తే ఇలా స్ప్రెడ్ అయినప్పుడు మీకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. వాళ్ళ దగ్గర కలెక్షన్ బాగుంటుంది, వాళ్ళ దగ్గర తీసుకోవాలని. సో, మీరు ఇంకా థింక్ చేస్తున్నట్టయితే రివ్యూస్ చెక్ చేయండి. అండ్ ఆల్ బిజినెస్ ఎలా చేసుకోవాలో వీడియోస్ వాచ్ చేసి అమౌంట్ ఫిక్స్ చేసుకున్న తర్వాతనే వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. సో, ఆల్రెడీ చాలామంది అయితే ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నారు. వీడియోస్ పెట్టను కానీ టైం లేదు. ఆఫ్‌లైన్ సేల్స్, ఆన్‌లైన్ సేల్స్ 2 ప్లేసెస్‌లో మంచి సక్సెస్‌గా చేసుకుంటున్నాను. అండ్ రివ్యూస్ మీకు పర్సనల్‌గా ఇంకా షేర్ చేస్తాను. ఇలా నీట్‌గా అయితే ప్యాక్ చేసి అయితే నేను కస్టమర్స్‌కి కొరియర్ అనేది పంపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఇమ్మీడియేట్‌గా నేను ట్రాకింగ్ ఇచ్చేస్తాను. మీరు ట్రాక్ చేసుకుంటే ఎక్కడుందో మీ కొరియర్ తెలుస్తుంది. ఇంతవరకైతే మంచి రివ్యూ వచ్చిందండి. మీ సపోర్ట్‌తో ఇంకా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు చేయాలనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేయండి. ఇంట్లో చేయాలనుకున్న, షాప్ పెట్టాలన్నా ఏదైనా స్టార్ట్ చేయండి. ఇంట్లో అయితే ఫ్రీగా ఉండొద్దండి. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్‌ఫుల్ అనుకుంటే.